హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఇది స్పెషల్గా అమ్మాయిలకు లాంగ్ హెయిర్ పెంచుకోవాలని ఇష్టపడే వాళ్ళకి ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనం యూస్ చేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ బే లీవ్స్, అంటే బిర్యానీ ఆకులు. సో ఈ ఆకులను యూస్ చేసి మనం ఇప్పుడు మన హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. ఇది చాలా సింపుల్, కానీ ఈ ఆకులు మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ లాంగ్గా అవుతుంది. అలాగే మన స్కాల్ప్ మీద ఉన్నటువంటి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా, డాండ్రఫ్ అయినా తొలగిపోతుంది. సో ఈ ఆకులను ఏ విధంగా మన హోమ్ రెమెడీలో యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ఆకులను మనం పౌడర్ ఫామ్ చేసుకోవాలి. సో పౌడర్ చేసుకున్నప్పుడు ఆకులు చాలా పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి, కాబట్టి మనం దీన్ని సో ఫ్రెండ్స్, దీన్ని మనం జల్లెడ పట్టుకుంటే సన్నగా ఉన్నటువంటి పౌడర్ సపరేట్ అవుతుంది. ఆ పౌడర్ని మనం యూస్ చేయాలి ఈ హోమ్ రెమెడీలో. సో ఫ్రెండ్స్, నేను కొంచెం పౌడర్ని సపరేట్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చిన ఈ పౌడర్ని మీరు ఒకవేళ కుదిరితే ఇంకా ఈ కంప్లీట్గా దీన్ని సీవ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా తీసేసి ఓన్లీ సాఫ్ట్గా ఉన్నటువంటి పౌడర్ని మనం ఈ హోమ్ రెమెడీలో యూస్ చేయాలి. సో ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ఫామ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ మోతాదులో ఈ పౌడర్ని తీసుకోవాలి. లెంతీ హెయిర్, చాలా లాంగ్గా థిక్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ పౌడర్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పౌడర్లో మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ప్యూర్ ఫామ్లో ఉన్న కోకోనట్ ఆయిల్ని ప్రిఫరబుల్గా యూస్ చేయండి. ఇది కంప్లీట్గా ఒక మంచి పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవడానికి సరిపడేంత ఆయిల్ని మనం ఇందులో యూస్ చేద్దాం. ఈ విధంగా మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కోకోనట్ ఆయిల్ని అలాగే బిర్యానీ ఆకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు తగినంత, మీ హెయిర్కి తగినంత మోతాదులో మీరు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు మీ తలకు, అలాగే మీ మాడకు అండ్ మీ కంప్లీట్ హెయిర్కి అప్లై చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది మీరు వారం రోజులు తప్పకుండా ట్రై చేయండి. 2 or 3 times వారంలో అప్లై చేసుకోండి. కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఈరోజు మనం హెయిర్ గ్రోత్కి కావాల్సినటువంటి ఒక మంచి హోమ్ రెమెడీని తయారు చేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యూస్ చేసి మనం ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. ముందుగా ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఫ్రెష్గా తీసుకున్నటువంటి కరివేపాకులను వాష్ చేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంత మోతాదులో మీరు కరివేపాకును తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెల్లిపాయలు. మనం వెల్లిపాయలను పొట్టు తీసి ఒక 10 వెల్లిపాయల రెబ్బలను ఇందులో యూస్ చేద్దాం. నెక్స్ట్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్ పెరుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మిశ్రమాలను ఎంత మోతాదులో వాడాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి కరివేపాకులను వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఎల్లిపాయల రెబ్బలను ఒక 10 పీసెస్ని ఇందులో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇప్పుడు మిక్సీ జార్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మంచి పేస్ట్లా ఫామ్ చేసుకోవాలి. ముందుగా ఒక సపరేట్ క్లీన్ బౌల్లో ఒక 2 టీ స్పూన్స్ యోగర్ట్ని వేసుకోవాలి. అంటే ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగుని ఈ విధంగా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంత ముందుకు పేస్ట్లా ఫామ్ చేసుకున్న కరివేపాకు అలాగే వెల్లిపాయల పేస్ట్ని ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కరివేపాకు అలాగే వెల్లిపాయల రెబ్బలను, పెరుగుని మిక్స్ చేసుకున్నాము. ఇలా ఫామ్ అయిన ఈ పేస్ట్ని మనం తలస్నానం చేసుకోవడానికి ముందు ఒక అరగంట లేదా 1 గంట ముందు తలకి బాగా పట్టించాలి. సెన్సిటివ్గా ఉన్నటువంటి స్కిన్, అంటే తలలో ఒకవేళ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇందులో కొద్దిగా కొబ్బరి నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ కొబ్బరి నూనెని ఇందులో యాడ్ చేసుకుందాం. కొబ్బరి నూనె అనేది మన తలకి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది, మంచిగా నరిష్ చేస్తుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మిశ్రమం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకునే మిశ్రమాన్ని తలకు బాగా అంటించిన తర్వాత ఏదైనా ఒక మంచి హర్బల్ షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1/2 to 1 hour మనం దీన్ని ఆరనివ్వాలి.
తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. చాలా మంచిగా వర్క్ చేసే ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూస్ చేసాము. బెటర్ రిజల్ట్స్ కోసం ఈ మిశ్రమాన్ని మీరు వారంలో 2 times or 3 times వాడండి. ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు, అలాగే తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఆనియన్ని యూస్ చేసి మన హెయిర్ని ఎలా గ్రోత్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ వేగా మనం ఈ ఆనియన్ని యూస్ చేసి మన హెయిర్ని గ్రో చేసుకుందాము. ఇది హెయిరే కాకుండా మన ఐబ్రోస్ని కూడా, చాలామందికి సన్నని ఐబ్రోస్ ఉంటాయి. సో వాళ్ళు ఐబ్రోస్కి కూడా ఈ రెమెడీని ట్రై చేయొచ్చు. అప్లై చేసి చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. హెయిర్ గ్రోత్ చాలా ర్యాపిడ్ రేట్లో ఉంటుంది. సో ఏ విధంగా మనం ఈ ఆనియన్ని యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఆనియన్ని పీల్ తీసేసి పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆనియన్ పీసెస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ అయిన ఈ పేస్ట్ని మనం దీని నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆనియన్ జ్యూస్ని ఏదైనా ఒక ఫిల్టర్లో వడగట్టేసుకుంటే ఫిల్టర్తో ఈ విధంగా మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయిన జ్యూస్ని ఇప్పుడు మనం మన హోమ్ రెమెడీలో యూస్ చేయబోతున్నాం. సో ఇలా ఫామ్ చేసుకున్న ఈ ఆనియన్ జ్యూస్ని మనం సపరేట్గా ఇంకో బౌల్లో తీసుకోవాలి. ఒక 6 teaspoons ఆనియన్ జ్యూస్ని మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యూస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఆనియన్ జ్యూస్లో ఇప్పుడు మనం క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేయాలి, అంటే ఆముదం నూనె. ఇప్పుడు మనం 2 teaspoons ఆముదం నూనెని ఈ ఆనియన్ జ్యూస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మన హెయిర్ గ్రోత్కి యూస్ చేయాలి. ఇది స్పెషల్గా లాంగ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళకి, అలాగే ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయని బాధపడే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా కూడా వర్క్ చేస్తుంది. హెయిర్కి మీరు డైరెక్ట్గా మీ ఫింగర్ టిప్స్ని యూస్ చేసి ఫింగర్ టిప్స్తో అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఐబ్రోస్కి దీన్ని అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా కాటన్ ఒక బాల్లా చేసుకొని ఈ బాల్ని ఈ ఆయిల్లో డిప్ చేసి మీరు డైరెక్ట్గా ఐబ్రోస్కి అప్లై చేయండి. ఈ విధంగా మీరు ఐబ్రోస్కి అలాగే హెయిర్కి ఈ ఆయిల్ని యూస్ చేయొచ్చు. మంచి హెయిర్ గ్రోత్ కోసం చాలామంది కోకోనట్ ఆయిల్ని ప్రిఫర్ చేస్తారు. ఈరోజు మనం ఈ కోకోనట్ ఆయిల్ని ఏ విధంగా యూస్ చేస్తే మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం. దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకుందాం. ముందుగా దీంట్లో యూస్ చేయబోయే ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇందులో మనం యూస్ చేయబోయే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫ్లెక్స్ సీడ్స్. సో ఇప్పుడు మనం ఫ్లెక్స్ సీడ్స్ని యూస్ చేయబోతున్నాము. ఫ్లెక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ అవిసె గింజలను ఏ విధంగా మనం హోమ్ రెమెడీలో యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను 1 bowl అవిసె గింజలను అంటే ఫ్లేక్స్ సీడ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి ఓన్లీ ½ బౌల్ని మనం యూస్ చేద్దాం. సీడ్స్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 cup ఆఫ్ వాటర్ని యూస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో అవిసె గింజలను వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ అయ్యే వాటర్లో మనం ఇప్పుడు అవిసె గింజలను వేసుకుందాం. నేను ఓన్లీ ½ cup అవిసె గింజలను యూస్ చేస్తాను. సో ½ cup వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో ఈ మిశ్రమం బాగా బాయిల్ అయ్యి వైట్ లేయర్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా తగ్గిపోయి ఒకలాంటి వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక లేయర్ ఫామ్ అయింది. ఇంకా ఇది చాలా చిక్కగా అయింది. సో ఈ విధంగా జెల్ ఫామ్ అయ్యేంత వరకు మనం ఇది వెయిట్ చేసుకోవాలి.
జెల్ ఫామ్ అయ్యింది అండ్ లేయర్ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఓన్లీ ఈ స్టార్చ్ని సపరేట్ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం యూస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో జెల్ ఫామ్ అయింది. ఇలా జెల్ ఫామ్ని మనం ఈ సీడ్స్ని సపరేట్ చేసి ఓన్లీ ఆ జెల్ని సపరేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ని యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫిల్టర్. ఇలా టీ ఫిల్టర్ యూజ్ చేస్తే ఈ జెల్ అనేది ఫిల్టర్ అవ్వదు. సో మీరు నార్మల్గా ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ని యూజ్ చేయండి, ఈజీగా ఫిల్టర్ అవుతుంది. అలా ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఆ జెల్ని చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా జెల్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినటువంటి ఈ జెల్ని ఇప్పుడు మనం హెయిర్కి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇది చాలా యూస్ఫుల్ జెల్. ఇందులో మనం ఓన్లీ వాటర్ని యూజ్ చేసాము. అవిసె గింజలను బాయిల్ చేసేటప్పుడు అలా బాయిల్ చేసిన వాటర్ని మనం ఇలా జెల్ లాగా ఫామ్ చేసుకున్నాము. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా తీసుకున్నటువంటి ఈ జెల్లో మనం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కోకోనట్ ఆయిల్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఒక 6 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి ఈ జెల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ బౌల్ మోతాదులో ఈ జెల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకుందాన్ని మనం తలకు ఈజీగా ఎలా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ని కాటన్తో ఇలా డిప్ చేసుకొని ఈ ఆయిల్ని హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, మాడకు స్పెషల్గా. సో ఇది చాలా ఈజీ టెక్నిక్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. బెటర్ రిజల్ట్స్ కోసం మీరు వారంలో 2 సార్లు ట్రై చేయండి. వర్క్ చేస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.